హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. మనకు అప్డేట్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ లో రాలేదు, కానీ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ వెబ్సైట్ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది 02/2024 notice for viewing of question paper responses and keys and raising of objections if any two questions or options are keys for CN 02/2024 technician 1. that means technician grade 1 సంబంధించినటువంటి అప్డేట్. సో మనకి 25/12/2024 రోజు అయితే కొద్దిసేపు క్రితం అప్డేట్ రావడం జరిగింది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఒక టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఈ నెల 19వ తేదీ రోజు 20వ తేదీ రోజు జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోవడం జరిగింది కాబట్టి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ మనకి ఒక ఆన్సర్ కీస్ అనేవి. సో మనకి ఒక డేటా ఎప్పటి నుంచి అవైలబిలిటీలో ఉంటుందంటే రేపు అనగా ఈ నెల 26వ తేదీ రోజు మార్నింగ్ 11 నుంచి అయితే మనకు అందుబాటులో ఉంటుంది అప్ టు December 31st రోజు మనకు 11 వరకు. ఓకేనా. సో మనకి ఈ విధంగా అయితే టైమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి టైం షెడ్యూల్ కూడా మళ్ళీ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఒక రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్లో ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయా, దట్ మీన్స్ క్వశ్చన్స్లో ఏమైనా ఎర్రర్ ఉందా, ఆప్షన్స్లో రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఏమైనా ఇచ్చిందా, లేకపోతే ఎంటైర్ క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే ఏమైనా ఎర్రర్ ఉందా, అట్లాంటివన్నీ కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. సో ఈ యొక్క అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఈచ్ క్వశ్చన్కి మనకి ఇక్కడ 50 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఈ యొక్క బ్యాంక్ ఛార్జెస్ కూడా పడడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ కనుక మీరు రేజ్ చేసినటువంటి ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో అది కనుక కరెక్ట్ అయినట్లయితే ఫీ అమౌంట్ అనేది మనకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది ఆ యొక్క క్యాండిడేట్కి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫీ పేమెంట్ కనుక తీసుకుంటే అన్ని బ్యాంకుల యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు అండ్ అదేవిధంగా రూపే కార్డ్స్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్స్ ద్వారా అయినా మీరైతే పేమెంట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు రేపు మార్నింగ్ 11 నుంచి అయితే ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్, దట్ మీన్స్ మన యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే ఆన్ స్క్రీన్లోకి రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మీ అందరూ కూడా ముందుగానే అవైలబిలిటీలో ఉంది కదా. రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి లింక్ అనేది సిటీ ఇంటిమేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్లోనే మనకైతే విజిబుల్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క లింక్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో లేదా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దీనికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.com కనుక పంపించినట్లయితే ఆ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నింటిని కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క యాప్ తరపున. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం ఏఎల్పీ CPT1 యొక్క క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా RPFSA యొక్క క్వశ్చన్ పేపర్స్ అండ్ దాంతోపాటు రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి జూనియర్ ఇంజనీర్ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ మన ఛానల్ తరపున మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మీ యొక్క షిఫ్ట్తో పాటు ఇతర షిఫ్ట్లకు సంబంధించినటువంటి డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి డేటాని డైరెక్ట్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా లేదంటే మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.com మీరు రెస్పాన్స్ షీట్స్ పంపించినట్లయితే దానిలో ఉన్నటువంటి మీ యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నింటిని రిమూవ్ చేసేసి దాన్ని మన యొక్క ఛానల్ తరఫున మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో రెస్పాన్స్ షీట్స్ మీవి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు వేరే గ్రూప్లో ఎక్కడ దొరికినా సరే దయచేసి మనకి అటాచ్ అయితే చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.